అందరికీ మా యొక్క పాదాభివందనాలు చెల్లిస్తుంటున్నాను. నా పేరు ప్రసూన సార్. నేను 10th క్లాస్ ఒక్కటే 1 ఇయరే నేను ఆ స్కూల్లో చదివాను. అప్పుడు సార్ వాళ్ళు రఘురామ్ రెడ్డి సారు, రఘురామ్ సారు, సుకుమార్ రెడ్డి సారు, హిందీ సారు, గోవర్ధన్ సారు, తర్వాత శ్యామ్ సుందర్ సారు, వీళ్ళందరూ బాగా చెప్పడం జరిగింది సార్. మరి శ్యామ్ సుందర్ సారు నేను ఒకటే మండల్లో వర్క్ చేసినాం సార్, దేవరకద్ర మండల్లో. ఇప్పుడు రఘురామ్ రెడ్డి సార్ నేను హన్వాడ మండల్లో ఇప్పుడు చేస్తున్నాం సార్. మా సార్ పేరు విజయ్ వినోద్ కుమార్. ఆయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సార్. నేను ఎస్జిటి చింతపల్లిలో వర్క్ చేస్తున్నా సార్, గవర్నమెంట్. నాకు 3 పిల్లలు సార్. 8th స్టాండర్డ్, చిన్న పిల్లలు ఇంకా 3rd స్టాండర్డ్ ఉన్నారు సార్. మరి ఇంత విజయవంతంగా మనం జరుపుకుంటున్నాము అంటే ఇదంతా బాయ్స్ చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. మాకు చదువు చెప్పిన అందరికీ, మాకు సంస్కారం నేర్పించిన అందరి గురువులకు నా యొక్క నమస్కారాలు చెప్తూ నా పేరు శ్రీలేత, మా వారి పేరు శుభ్రు అడ్వకేట్. మా బాబు బీటెక్ అయిపోయింది. ఇద్దరు నమస్కారం. మేము ఈ స్థానంలో ఉండడానికి కారణం గురువుల యొక్క ఆశీర్వాదం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాము. నా పేరు రేణుక. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మొదటగా తెలుగు సార్ గురించి చెప్పాలంటే, రాగం తీసి పాడుతుండే. అట్లా రాగం తీసి పాడాలంటే మాకు చాలా కష్టం అనిపిస్తుండే, ఇబ్బందిగా ఉంటుండే. ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎస్ఏ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఏమో పెట్టినప్పుడు ఎస్ఏ రాయాలి ఒక దాని గురించి, క్రమశిక్షణను ఏదో ఉండే సార్, అంత ఐడియా లేదు. అయితే ఇక దాని గురించి సరిగా తెలియదు. ఇక క్రమశిక్షణ అనేటటువంటి దాని గురించి ఆ వాడే చాలాసార్లు వాడుకుంటూ రాసినాను, ఉపయోగించి రాసినాను. ఇక అందరు పేపర్లు ఇస్తున్నాడు, ఇక నాకు భయం అవుతుంది. ఇక వచ్చింది తల్లి రాసింది చూడు, ఎట్లా రాసింది, ఒక్కటే పదాన్ని పట్టుకొని పేజ్ అంతా నింపింది అన్నాడు. ఆ విధంగా సార్ చెప్పడం జరిగింది. లాస్ట్కి మనకు ఏదైతే రాదో అదే మన జీవితంలో వస్తుంది. ఇప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో తెలుగు టీచర్గా టీచ్ చేస్తున్నాను. నాకు అట్లా పద్యాలు పాడడం అనేటటువంటిది ఇంకా తర్వాత ఓరియంటల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత సారు కూడా, రంగాచారి సారు, ఆ సారు కూడా చాలా రాగయుక్తంగా మంచిగా పాడేటటువంటి వ్యక్తి. అందరినీ లేపి చదివిస్తున్నాడు. ఇంకా నా వంతు వచ్చింది. ఇక భయం ఏం చేయాలి అని, నీకు ఎట్లు వచ్చినా కానీ చదువు అని చెప్పి, సరే అని అట్లనే ధైర్యం చేసుకొని చదివిన. దయ్యం ఎంత మంచిగా చదువుతున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఏం చదువుకో అనేటుండే. తర్వాత గ్రామర్ అంటే కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి తెలుగు గ్రామర్. ఆ సార్ కూడా తిడుతుండే. ఆ సార్ క్లాస్ వచ్చిందంటే ఇక నేను క్లాస్లో ఉండకుంటుంటే, ఒకరోజు ప్రిన్సిపాల్ సార్ చూసి ఏంది గ్రామర్ను క్లాస్ అనేవరకు ఈ పాప ఎందుకమ్మా కిందిపోతుంది అని 2-3 సార్లు గమనించి ఇక పిలిచి అడిగిండు. అయితే నాకు గ్రామర్ రాదు, అందుకని అట్లా పోతున్నా సార్ తిడతాడు అని చెప్తే సార్ అట్లా పోతే ఎట్లమ్మా నేర్చుకోవాలి కదా అని అన్నాడు. సరే అని ఇంకా అదే పట్టుదలతో కపిలవాయి లింగమూర్తి సార్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ నేర్చుకొని ఆ గ్రామర్లోనే 97 మార్క్స్ వచ్చినాయి నాకు. అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని ఈ విధంగా ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డాను. నా భర్త పేరు పిడి జయానందం. నాకు 2 కుమార్తెలు. పాప వచ్చేసి ఫస్ట్ పాప ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది, సెకండ్ పాప ఇంటర్ 1st ఇయర్. అయితే ఇంకా స్కూల్ విషయాలకు వస్తే స్టడీస్ జరిగేది, నైట్ స్టడీ జరిగినప్పుడు ఒకరొకరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి లెసన్స్ ఇచ్చి తర్వాత ఒకరినొకరిని అప్పగించేటటువంటి వాళ్ళు. అయితే నేను కాంత దగ్గరికి వెళ్తుంటుంది, ఎందుకంటే సేమ్ క్యాస్ట్ కాబట్టి ఏం చెప్పినా నడుస్తుంది అన్నట్టు. అట్లా కాంత దగ్గరికి వెళ్ళి, కాంత నాకు చిన్న క్వశ్చన్స్ అడుగు,
చెప్పినా అని చెప్పి కూర్చుంటా అని చెప్తుంటున్నాను. అట్లా స్కూల్ లైఫ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం అనేటటువంటిది కూడా చాలా సంతోషాన్ని కలిగించింది నాకు. ఇలాంటి సమావేశాలు ఇంకా కొన్ని ఏర్పాటు చేసి అంటే మిస్ అయినటువంటి వాళ్ళు కూడా కలిస్తే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి సార్ వాళ్ళకందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పేరు వంశీలత. నా పేరు వంశీలత. నేను 7th to 10th క్లాస్ వరకు శ్రీనాథ విద్యానిలయంలో చదువుకున్నాను. అంతకుముందు కూడా నాకు ఈ బాణీ స్కూల్తో అనుబంధం ఉంది సార్. నాకు 3rd to 6th క్లాస్ వరకు కూడా నేను సరస్వతి విద్యామందిర్ అని బిజినపల్లి స్కూల్లో చదువుకోవాల స్కూలే. నా మొదటి గురువు కూడా నాకు, ఎందుకంటే 3rd క్లాస్ వరకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు సార్. నేను ఇంట్లో నాన్నతో పాటే చదువుకున్నాను. 3rd క్లాస్ నుంచే నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా. అయితే ఆ 3rd క్లాస్లో నా ఫస్ట్ టీచర్ కూడా అలవేలు టీచర్, మన అన్నకు, మన ప్రేమన్నకు చిన్నమ్మ అవుతుంది. ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ శ్రీవాణితోనే 10th క్లాస్ వరకు అనుబంధం. అట్లాగే ఆ సార్ మేడం నాకు రెఫరెన్స్ చేయడం వల్లే నేను 7th క్లాస్ నాన్నతో పాటు, నాన్న ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ నాగర్ కర్నూలుకు రావడం జరిగింది. 10th క్లాస్ వరకు కూడా నాకు శ్రీవాణితోనే అనుబంధం ఉంది సార్. మరి నేను ప్రజెంట్గా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జెపిహెచ్ఎస్ పార్పల్లి కోయిల్కొండ మండల్ మహబూబ్నగర్లో చేస్తున్నాను. మా వారు జియో ఇన్ఫ్రా మేనేజర్గా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఫస్ట్ బాబు, తను ఏఎఫ్ఎంసి ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ రీసెంట్గా కంప్లీట్ చేసి లెఫ్టినెంట్ కల్నల్గా 1 year అక్కడ కమిషన్ తీసుకొని పనిచేశాడు సార్. మా మామయ్య ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ అయి ఉండడం వల్ల వాడికి ఎందుకో ఇష్టం, అంటే మామయ్య కోరిక, తను బాబు ఆర్మీలో చెయ్యాలి అనేటటువంటిది ఒక కోరిక. తన తాత కోరిక నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో, తనకి ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. కాకపోతే మా మామయ్య చనిపోవడం జరిగింది. తనకు ప్రామిస్ చేశాను అన్న ఉద్దేశంతో తను కష్టపడి చదివి ఏఎఫ్ఎంసి కాలేజ్లో సీట్ తెచ్చుకొని 1 year లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేసి మళ్ళీ దాంట్లో నుంచి రిటైర్డ్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ పీజీకి ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఎల్పి యూనివర్సిటీలో 100% స్కాలర్షిప్తో తను అక్కడే చదువుకుంటుంది. బీటెక్ 2nd year చేస్తుంది ఇప్పుడు. ఇది నా ఫ్యామిలీ సార్. ఇక మన టీచర్స్తో అనుబంధాన్ని చూసుకున్నట్లయితే చాలా మెమొరీ. అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అని అనుకున్నప్పటి నుంచి దాదాపు 30 years అయిపోయింది నాకు. నాన్న కూడా మోస్ట్లీ ఇక్కడ ఉన్న టీచర్స్తో అందరితో అనుబంధం ఉంది. మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అయి ఉండడం వల్ల, మరి ఇక్కడ నుంచి నాన్న ట్రాన్స్ఫర్ కావడం వల్ల నేను వనపర్తి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాగర్ కర్నూలుతో నాకు అనుబంధం పూర్తిగా అయిపోయిందనే చెప్పాలా. పాలిటెక్నిక్ వెళ్ళినా నేను. అయితే ఆ తర్వాత నాకు అసలు టచ్లో ఎవ్వరూ లేరు. చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ నాకు టచ్లోకి వచ్చి ఈ ప్రోగ్రామ్ పెడదాం అని అనుకున్నప్పటి నుంచి ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడం నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ మెమొరీ ఏంటంటే, మీ గ్రూప్ ఫోటో నాకు అందులో పంపిస్తే ఫస్ట్ ఎవరెవరు ఇందులో ఉన్నారు అని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్ వాళ్ళు మోస్ట్లీ నాకు నోటిఫై, ఎందుకంటే తోటి స్టూడెంట్స్ని మర్చిపోతామేమో కానీ చదువు చెప్పినటువంటి టీచర్స్ను జీవితాంతం మర్చిపోలేము. కాబట్టి టీచర్స్ అందరూ నాకు నోటెడే. మిగతా వాళ్ళందరినీ ఒక్కసారి మెమోరీస్ గుర్తు చేసుకునే క్రమంలో నాకు గుర్తొచ్చినటువంటి కొన్ని మీ ముందు పెడుతున్నాను నేను. ఫస్ట్ నాకు తెలుగు సార్. తెలుగు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. నేను మేబీ ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ కూడా నాకు తెలుగు అంటే చాలా చాలా ఇష్టం. టీచర్స్ డే అయినప్పుడు సార్ వాళ్ళు ఒకసారి 10th క్లాస్లో ఉన్నప్పుడు, నువ్వు హెచ్ఎంగా అమ్మ 9th క్లాస్లో మెరిట్ మార్క్స్ ఉన్నాయి కదా, హెచ్ఎంగా అన్నా కూడా నేను కాను అని ఏడ్చిన. నేను తెలుగు టీచరే అయితా అన్నా, మేబీ పైన తదాస్తు అన్నారేమో, నేను టీచర్గానే నా ప్రొఫెషన్ ఎంచుకోవాల్సి వచ్చింది. సార్ ఎట్లా అంటే, సార్దే ఒక మెమొరీ ఏంటంటే, సండే రాగానే స్పెషల్ క్లాసు సార్దే ఉండేది. ఇక నోట్స్ నా చేతికి ఇచ్చి బోర్డు మీద రాయమని సారు క్లాస్, పాపం సార్ అన్ని నోట్స్లు రాయించేవాడు. ఎప్పుడైనా సార్ రానప్పుడు కూడా నోట్స్ బోర్డు మీద రాసుకునేటటువంటి వాళ్ళం. తెలుగు రాసి 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 నిజంగానే నా హ్యాండ్ రైటింగ్ చాలా గుండ్రంగా ఉంటుంది సార్ నాది. మేబీ అది మీరు నేర్పించిన అదృష్టమేమో. తెలుగు అంటేనే ఆ రాగాలు, సారు ప్రతిదీ కూడా రాగయుక్తంగా చెప్పి అది చెప్పేటప్పుడే ఆ మైండ్లో సెట్ అయిపోయేది.
తెలుగు అంటేనే శ్రీనివాసాచార్య అని మైండ్లో పెట్టుకునేంత మీరు మాకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను అంటే అందుకు నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేదాన్ని సార్. దానికి కారణం మీరు ఇచ్చినటువంటి సబ్జెక్టే నాకు తెలుగు. ఇక హిందీ సార్ అయితే మాకు పిల్లలతో అంటే మిగతా వాళ్ళంతా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సార్తో మా అమ్మ నాన్నతో ఎంత చనువుగా ఉండేవాళ్ళము, హిందీ సార్తో అంతే చనువుగా ఉండేవాళ్ళం. సార్ ఇప్పుడు లేకపోవడం అనేది ఒక లోటనే చెప్పాలి. నెక్స్ట్ మా ఇంగ్లీష్ టీచర్స్ ఇద్దరు ఎంత పోటాపోటీ అని అంటే ఇద్దరు సార్ వాళ్ళు. నాకు రఘురామరెడ్డి సార్తో ఉన్న మెమొరీ సబ్జెక్ట్ కంటే కూడా ఒక మెమొరీ ఏంటంటే నాకు అంటే నేను పిల్లలకు చెప్తూ ఉంటా, టీచర్ దెబ్బ పడితేనే మీరు బాగుపడతారా, దెబ్బ పడకపోతే మీరు బాగుపడరు అని నేను ఎప్పుడు పిల్లలతో అంటుంటా. కానీ నాకు ఒకే ఒక్క దెబ్బ పడ్డది జీవితంలో, అది మా రఘురామరెడ్డి సార్ చేతుల్లో మీదుగానే దెబ్బ పడింది. అందుకు కారణం ఎవరు అంటే సత్యం సార్. ఎందుకంటే నా అడుగున నాకు చదువుతో పాటు ఆటల్లో సత్యం సార్, ప్రతి అడుగులో నాకు సత్యం సార్ ఉంటాడు. మరి ఎందుకు అని అంటే సార్ 3rd పీరియడ్ ఇంగ్లీష్ ఉన్నాడు. ఏ క్లాస్లో? 9th క్లాస్లో, సారీ 10th క్లాస్లో 3rd పీరియడ్ ఉంటే ఒకరోజు గ్రౌండ్లోకి సార్ తీసుకెళ్ళి వాలీబాల్ ఒకటే అన్నాడు. గ్రౌండ్ మొత్తం కింద పడకుండా నేను వాలీబాల్ ఒక్కటి ఆడేదాన్ని కాదు స్కూల్లో, నువ్వు ఈ గ్రౌండ్ మొత్తం కింద పడకుండా వాలీబాల్ ఆడితే నీకు వాలీబాల్ నేర్పిస్తా అన్నాడు. ఇంటర్వెల్లో స్టార్ట్ చేసినాం, 3rd పీరియడ్ సగం వరకు ఆడుతూనే ఉన్నాం. గ్రౌండ్ అంత పెద్దగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు స్కూల్లో గ్రౌండ్, కానీ మా స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దది. నిజంగా ఊహించుకుంటే చాలా కడుపంతా నిండిపోతుంది ఆ గ్రౌండ్ గుర్తుకొస్తే ఇప్పటికీ కూడా. అయితే ఆ పడకుండా ఆడడం వల్ల సగం పీరియడ్ అయిపోయింది. సగం పీరియడ్కు నేను క్లాస్లో వచ్చిన మా రఘురామరెడ్డి సార్ నిలబడ్డాడు. సార్ని చూస్తేనే భయం, ఎందుకో తెలియదు. ఇప్పుడు అస్సలు భయం కాదు, సార్ అంటే చాలా అభిమానం, ప్రేమ ఇప్పుడు. కానీ ఎందుకో భయం అయ్యేది అప్పట్లో. సబ్జెక్ట్ కంటే సార్ని చూస్తేనే భయం, సబ్జెక్ట్ అంటే అస్సలు భయపడేదాన్ని కాదు. కానీ నేను వెళ్ళాను అనే ఉద్దేశమో మరి క్లాస్కి రాలేదనో తెలియదు, కానీ సార్ పీరియడ్ మొత్తం నన్ను బయటే నిలబెట్టి ఒక్క దెబ్బ కొట్టిండు నాకు. నేను జీవితంలో అది మర్చిపోలేని దెబ్బ సార్ అది. తర్వాత ఎందుకో సార్ మీద చాలా కోపం వచ్చింది నాకు. కోపం వచ్చి 1 వీక్ సార్తో మాట్లాడలేదు. అది సార్ గుర్తుందో లేదో తెలియదు, కానీ సార్ ముఖం కూడా చూడలేదు నేను ఆ వారం రోజులు. సార్ ఏమనుకున్నాడో మరి, అంటే గుర్తించిండో ఏమో, మాట్లాడట్లేదు ఏమో అనుకున్నాడో, మళ్ళీ 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 వచ్చి పలకరియడం స్టార్ట్ చేసిండు. ఇక అది కాదమ్మా ఇది కాదమ్మా అంటూ అట్లా మెల్లగా అది ఇంకా మర్చిపోయలేదు. కానీ అక్కడికి మర్చిపోయినట్టయితే మేనేజ్ చేసిన. ఇప్పటికీ కూడా మీ దెబ్బ నాకు బాగా పనిచేసింది సార్. ఈరోజు మీ ముందు ఇట్లా నిలబడి మాట్లాడుతున్నా అంటే మీ దెబ్బ కూడా అందులో ఒక కారణం అని చెప్పాలి. ఇక రఘురామ్ సార్ని గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను పాలిటెక్నిక్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాదంతా కూడా మళ్ళీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లోకే మారిపోయింది. మళ్ళీ బీఎడ్ ఒక్కటే రెగ్యులర్గా చేయడం జరిగింది. అయితే బీఎడ్లో ఉన్నప్పుడు మెథడాలజీ ఇంగ్లీష్ తీసుకున్నాము. అయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా ఇంగ్లీష్ తీసుకోవద్దు మెథడాలజీ అని. అక్కడ ఎవరున్నది ఇంగ్లీష్ మేడం అంటే మోస్ట్లీ చాలామందికి తెలిసి ఉంటుంది, వసుంధర మేడం అని, టైగర్ ఆమె. ఎట్లా అంటే ప్రిన్సిపలే గజ వణికిపోయేవాడు నవభారతి కాలేజ్లో. అట్లాంటి వసుంధర మేడం నాకు ఇంగ్లీష్ మేడం. ఆమె ఒకటే చెప్పింది, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఎవ్వరూ కూడా నా క్లాస్లో కూర్చోవద్దు అన్నారు. మేము 40 మంది వెళ్ళి కూర్చున్నాం, సోషల్ మెథడాలజీ వాళ్ళము 40 మంది వెళ్ళి ఆమె కూర్చునేసరికి ఎందుకో మమ్మల్ని చూసి ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోయింది. తెలుగు మీడియం వీళ్ళు ఎట్లా చదువుతారు, మెథడాలజీ కష్టం కదా అని. మేము కూర్చున్నాం. అప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, ఏంటంటే నేను ఒక 3 టెస్టులు పెడతాను గ్రామర్లో, ఆ 3 టెస్టులు పాస్ అవుతేనే నేను మెథడాలజీలో కూర్చోబెడతాను అని. అట్లా 3 టెస్టులు కంప్లీట్ అయ్యే వరకు ఇద్దరం మాత్రమే మిగిలినాం. నేను మాణిక్యం అనే అబ్బాయి ఇద్దరం మాత్రమే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రామర్లో ఆమె పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ అక్కడ నిలబడగలిగినాము అని అంటే గ్రామర్లో సార్ ఇచ్చినటువంటి బేసే నాకు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అని గట్టిగా చెప్పగలను. నేను ఈరోజు నేను ఇంగ్లీష్ టీచర్గా నిలబడ్డాను అంటే ఆ రోజు ఆ ఇద్దరు నేర్పించినటువంటి ఆ సబ్జెక్టే నాకు కారణం కావచ్చు. ఈరోజు నా పిల్లలకు స్కూల్లో నేను నేర్పించుకుంటాను అని అంటే వాళ్ళు పెట్టినటువంటి నాకు చదువు భిక్షాలే చెప్తాను. వాళ్ళ రుణం నేను నా లైఫ్ ఉన్నంత వరకు వాళ్ళిద్దరిని నేను సబ్జెక్టు పరంగా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాను సార్. ఇక మ్యాథ్స్ సార్ గోవర్ధన్ రావు సార్ అనేవాళ్ళం కాదు, గోవర్ధన్ సార్ అనే పిలిచేవాళ్ళు. నాకు ఫిజికల్ సైన్స్ అన్నా కొంచెం మ్యాథ్స్ అన్నా అంతగా ఇష్టం ఉండేది కాదు నిజం చెప్పాలంటే. అట్లా అని అయిష్టం కూడా కాదు,
ఎందుకు కారణం అంటే ఇష్టం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇష్టం లేకపోవడానికి, భయం లేకపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది సారే. ప్రతి లెక్కను కూడా, ప్రతిదీ కూడా ఇప్పటికీ నాకు ఆల్జీబ్రా కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, మాత్రికలు కావచ్చు, పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు సార్ వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అవి రివిజన్ అవుతూ ఉంటాయి. అంటే ఎందుకు అంటే ఆ రోజు సార్ చెప్పినటువంటి a+b² అనగానే నాకు గోవర్ధన్ సార్ గుర్తొస్తారు. అంటే నాకు ఇష్టం లేకపోయినా ఆ సబ్జెక్టు నా మైండ్లో కూర్చోబెట్టగలిగిండు అంటే అది సార్ నిజంగా చాలా గ్రేట్. ఒక సబ్జెక్టు మీద ఇష్టం ఉంటేనే దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటిది ఇష్టం లేకపోయినా నా మైండ్లో ఉంది అని అంటే ఆ సార్ యొక్క కృషి అనే కారణం ఖచ్చితంగా చెప్పాలి. ఫిజికల్ సైన్స్ కూడా అంతే, సారు చాలా చక్కగా సేమ్ ఇదే, ఇద్దరికీ అదే వర్తిస్తుంది. ఇప్పటికీ నాకు ఆ ఫిజికల్ సైన్స్ అవన్నీ సార్ వాళ్ళు చెప్తుంటే గుర్తుకు రావడానికి మీరే సార్ అది ఆ రోజు నాకు చెప్పడం కారణం కావచ్చు. తర్వాత సోషల్ స్టడీస్ నాకు అన్నింటికంటే చాలా ఎక్కువ ఇష్టం ఉన్నట్టు సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ అనేది చెప్పాలి. నా వృత్తి టీచర్ అయినప్పటికీ నాకు వ్యాపకం ఎక్కువగా ఉండేది సోషల్ సబ్జెక్ట్. సోషల్ని నాకు అప్పట్లో మ్యాప్ పాయింటింగ్ కావచ్చు, ప్రతిదీ నచ్చినట్లుగా నాకు చెప్పినటువంటి వ్యక్తి శ్యామ్ సుందర్ రెడ్డి సార్. సార్ ఇప్పుడు అంటే చూడడానికి ఎంత చక్కగా ఉండేవాడు అప్పుడు అంటే, ఇప్పుడు సర్జరీ సార్ అలా చూస్తుంటే నిజంగా అంటే చాలా బాధగా అనిపించింది. సార్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత బాగా చెప్పేవాడు సోషల్ అంటే ఇప్పటికీ కూడా నాకు గ్రూప్స్ ప్రిపరేషన్ అయినప్పుడు యాక్చువల్ గ్రూప్ 2 అంటే నాకు ప్రొఫెషన్ ఇంగ్లీష్ ఇష్టం, సబ్జెక్టు యాజ్ ఎ టీచర్గా ఉండడం ఇష్టం అని నేను దీంట్లో ప్రొఫెషన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ గ్రూప్ 2 వచ్చినా పక్కకు పెట్టి ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ అని కాదు, ఒక టీచర్గా నా లైఫ్ సెటిల్ కావాలనే ఇష్టంతో నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నాను. మరి ఇప్పటికీ కూడా స్కూళ్ళల్లో సార్ చెప్పిన మెయిన్ దాదాపు మోస్ట్లీ మనకు 1994లో చదువుకున్నటువంటి సబ్జెక్టే 2014 వరకు మనం చదివినటువంటి సిలబసే 2014 వరకు నేను పిల్లలకు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ కావచ్చు. అప్పుడు సార్ చెప్పిందే గుర్తు పెట్టుకొని నేను వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో, గన్పూర్ స్కూల్లో నాకు సోషల్ టీచర్ లేరు. అక్కడ 8th, 9th, 10th సోషల్ నేనే ఇష్టం మీద చెప్పడానికి కారణం ఆ రోజు సబ్జెక్టు ప్రతిదీ 9th, 10th ఈజీగా చెప్పేదాన్ని పిల్లలకు. అందుకు కారణం మన సోషల్ సార్ అనే చెప్పాలి. ఇక నాకు అత్యంత ఇష్టమైనటువంటి టీచర్ నాకు సత్యం సార్. చదువు ఒక్కటే కాదు, మనకు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అనడానికి ఈరోజు మేము ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాం. స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా ఇంత యాక్టివ్గా ఉంటామని మా వాళ్ళు అంటుంటే దానికి కారణం సత్యం సార్ అనే చెప్పాలా. నాకు ఇష్టమైనటువంటి ఆట ఖోఖో. ఎంత ఇష్టము అని అంటే అది మాటల్లో చెప్పడానికి రాదు. ఇప్పటికీ మీకందరికీ బాల్యం, చిన్నతనం దూరమైందేమో కానీ నేను స్కూల్లో ఉండడం వల్ల నాకు ఆ బాల్యం అనేది ఇప్పటికీ నాకు కళ్ళ ముందే కనబడుతుంది. ప్రతిసారి 10th క్లాస్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడంతా మీరందరూ కూడా ఒకసారి నేను 10th క్లాస్ ఇట్లా ఉండేదాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటాను. పిల్లలు ఖోఖో ఆడుతుంటే ఆ పిల్లల మధ్యలో వెళ్ళి నేను కూడా అప్పుడప్పుడు ఖోఖో ఆడుతుంటాను. సార్ 4 గంటలకు వచ్చేవాడు. నిజంగా ఎంత అంటే ఆట అంటే ఎంత డెడికేషన్ సార్కి అని అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిపెడితే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఒక టీచరు 4 o'clock ఇంటికి వచ్చి మా ఇంట్లో నేను పడుకుంటే తలుపు కొట్టి లేచి నడువు అనేటు వాకింగ్. మేము హౌసింగ్ బోర్డ్లో ఉండే వాళ్ళము. ఇక్కడ నుంచి 3 kilometers నన్ను రన్నింగ్ చేయించేవాడు. నేషనల్ హై స్కూల్లో అబ్బాయిలతో పాటు నన్ను ఖోఖో ఆడించేవాడు. సార్ డై అనగానే నేను డై కొట్టలేదనుకో ఒక్కటి పడిమని పడింది వెనక నుంచి. అంటే అట్లా ఎంత డెడికేషన్ అంటే నాకు ఇప్పటికీ గుర్తు. సారు రన్నింగ్ చేస్తే మామూలుగా స్ప్రింట్ అంటారు, ముందు కాళ్ళ ఆ ముందు అడుగుల నుంచే రన్నింగ్, ఇప్పటికీ అట్లే రన్నింగ్ చేస్తాడని నేను అనుకుంటా. ఆ ముందు అడుగులతోనే రన్నింగ్ చేయాలంటూ మమ్మల్ని అట్లాగే రన్నింగ్ చేయించేవాడు. స్టేట్ వరకు నేను ఖోఖో వెళ్ళినప్పుడు సార్ నాతో పాటే వచ్చేవాడు. మహబూబ్నగర్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల నన్ను వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టేవాడు ఒక రోజంతా అక్కడ. ఎందుకంటే ఆ కాలంలో ఒక అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. స్కూల్ ఇన్స్టిట్యూషన్ కూడా అందుకు చాలా సహకరించేది. నేను సార్తో పాటు, సార్ అంటే మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు నన్ను ఆట ఆడించడము, కేవలం సార్ ఇంట్రెస్టే. సార్ నిజంగా అంటే సార్ నువ్వు డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు, నేను పెట్టుకొని తీసుకెళ్తా అమ్మాయినని సార్ ముందు తీసుకెళ్ళేటటువంటి వాడు. స్టేట్ పోయినా మామూలుగా వేరే టీచర్స్ రారు, కానీ సార్ నాతో పాటు స్టేట్ వరకు వచ్చేవాడు. ఇప్పటికీ అంటే ఆ అభిమానము అది ఇప్పటికీ పోలేదేమో. సార్తో ప్రతిరోజు నేను కనెక్ట్ అవుతూనే ఉంటాను. ప్రతిరోజు సార్తో ఫోన్లో ఫోన్ ఇంతకుముందుకి ఎవరు చెప్పిండ్రు
ఫోన్ యూజ్ లేదో ఏదో అని చెప్పిర్రు. కానీ నాకు ఆ ఫోన్ ఉండడం వల్ల సార్కు నాకు కనెక్టివిటీ అనేది ఈ రోజటి వరకు, అంటే నేను ఒక టీచర్ కానంటే కూడా అంతకు మించి సార్ను ఒక స్థాయిలో నా స్థానంలో ఉంచుకున్నానని చెప్పాలి. నా పిల్లలకు అందరికీ ఆటలు అనేవి నా పిల్లలకు లేకపోవడం అనేది ఒక దురదృష్టం. ప్రైవేట్ స్కూల్లో చదవడం వల్లనేమో నాకు ఆటలు ఉండడం వల్ల నా పిల్లల కంటే కూడా నేనే యాక్టివ్గా ఉంటాను. అందుకు కారణము సత్యం సార్ అనే చెప్పాలి. ఇక మిగతా టీచర్స్ ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళు నాకు కొంచెం కనెక్షన్ తక్కువే. ప్రైమరీ స్కూల్లో చెప్పారు, అయినా కొంచెం రమేష్ సార్ కొంచెం గుర్తున్నాడు. సోషల్ ఏదో 7th చెప్పినట్టుగా కొంచెం ఐడియా ఉంది సార్. మీరందరూ కూడా మాకు అడుగడుగునా మీరు నేర్పినటువంటి క్రమశిక్షణ కావచ్చు. ప్రతిసారి September 5th మా స్కూల్లో సెలబ్రేట్ చేసుకునే ముందు నేను ఫస్ట్ గుర్తు పెట్టుకొని నా పిల్లలకు చెప్పేటటువంటి ఫస్ట్ మాట ఏంటంటే, నా గురువులు ఎక్కడున్నా వాళ్ళు నాకు నేర్పించినటువంటి క్రమశిక్షణకు ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నానని, వాళ్ళ ఆశీస్సులు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉంటాయి అని నా పిల్లలకు ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాతే మిగతా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎన్ని మాటలు చెప్పినా థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట సార్. అంతకు మించి మీకు చెప్పుకోవాలి. మీరు నేర్పిన సంస్కారం మా పిల్లలకు కూడా, మేము బాగున్నాం కాబట్టే మమ్మల్ని చూసి మా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో పిల్లలు కూడా అదే సంస్కారంతో పెరుగుతారు. కాబట్టి మీరు నేర్పిన నడవడిక నేను నా పిల్లలకు కూడా, మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా నేర్పించడం జరిగింది. ఇక చాలాసేపు మాట్లాడినట్టున్నాను అయితే ఎందుకంటే మాట్లాడే అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మీ అందరి ముందు ఇంతమంది మీ జీవితంలో మళ్ళీ మేము ఇంత గ్యాదర్ అవుతామో లేదో కూడా నాకు తెలియదు. ఒక్కసారిగా సరే గ్యాదర్ అవుతాం 5-6 మంది మేమో, కానీ ఇంతమంది మీ గ్యాదర్ కావడం అనేది చాలా కష్టం. మరి శ్రీవాణి నుంచి ఇంత గొప్ప ఫ్యామిలీ మాకు శ్రీవాణి అందించింది. ఒకరొకరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారని వాళ్ళు చెప్తూ ఉంటే ఇంతమంది నా ఫ్రెండ్స్ నాకు సహకరించేటటువంటి స్థాయిలో ఉన్నారు కదా అని అనిపించింది. రీసెంట్గా షర్మిల డి అని తెలవంగానే మా అన్న కూతురు ఒక అమ్మాయి ఉంటుంది, తనకి ఇంట్రడ్యూస్ చేసి చెప్పడం జరిగింది. నాకు చిన్న ఇష్యూ వస్తే వెంటనే తనకు ఫోన్ చేస్తే తను దానికి సొల్యూషన్ చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఇప్పుడే తెలిసింది హరిబాబు బ్యాంక్ ఎంప్లాయీ అని. ఇక ఏ డౌట్ ఉన్నా హరి దగ్గరికి వెళ్ళొచ్చు. గుర్తు చేసుకుంటూ పోతే చాలా మెమోరీస్. హరిబాబు మాకు శుభ సంకల్పం సినిమాలో ఒక ఫిషర్మ్యాన్ క్యారెక్టర్ అప్పుడు చేసి చూపించడం జరిగింది. నేను పిల్లలకి ఎప్పుడు కూడా అంటే ఎక్కడైనా ఏకపాత్రాభినయం అట్లాంటిది కానీ చేయాల్సి ఏదైనా వస్తే అదే రెఫరెన్స్ చేస్తూ ఉంటాను. ఆ పాట చూసినప్పుడల్లా నాకు హరిబాబే గుర్తుకొస్తాడు. తర్వాత మన ఓ బంగారు రంగుల చిలక అనగానే మాకు సుకుమార్ రెడ్డి సారే గుర్తుకొస్తాడు. అదొక జ్ఞాపకం. అది అంతే, అదొక మరుపురాని జ్ఞాపకం అనే చెప్పాలి. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి సార్, మెమోరీస్. మరి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ ముందు నా అనుభవాలు పంచుకొని మీ బ్లెస్సింగ్స్ ఈ ద్వారా మీలా ఎదురుగా ఈరోజు మీ బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా కష్టపడ్డారని చెప్పాలి. అంటే అందరినీ గ్యాదర్ చేయడం కావచ్చు, ఫోన్లలో 30 years అయిపోయింది కాబట్టి ఫోన్స్లలో మాట్లాడాలంటే కూడా కొంచెం మొహమాటం ఒకరికొకరికి. ఇప్పుడు చూసుకున్నాం కాబట్టి ఓకే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామేమో, కానీ మాట్లాడాలంటే కూడా ఒక మొహమాటమేమో. ఎవ్వరు కూడా కమ్యూనికేషన్లోకి సరిగ్గా రాలేకపోయారు. అయినా కూడా కొద్దిమంది ఈ ప్రోగ్రామ్ని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిందంటే కడుపు అయితే నిండిపోయిందనే చెప్పాలి. మరి బాయ్స్ అందరికి కూడా ఒక బిగ్ అప్లాజ్ ఇస్తూ సతీష్, భార్య పేరు సువర్ణ, కొడుకు బిడ్డ, కొడుకు పేరు సాయికిరణ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. బిడ్డ పేరు సంగీత, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. మీరు నేర్పిన సంస్కారాలనే మేము ఈ స్థాయికి ఎదిగాము. మేము బిజినెస్ చేస్తున్నాం, ఇంకొకటి ముగిస్తున్నాం. మా స్నేహితులకి అందరికీ శుభ మధ్యాహ్నం. అక్కడ మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడడం కష్టం నాకైతే. కాబట్టి ఏమన్నా కొంచెం అట్లా ఇట్లా అంటే కొంచెం ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్
కానీ మీరు మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉన్నాం అంతే. కానీ నేను మాట్లాడాలంటే కష్టం. మీరు ఎలా మాట్లాడారో నాకైతే తెలియదు. నాకు ఇప్పటికీ స్టేజ్ ఫియర్ కొంచెం బాగానే ఉంది. అయితే నా పేరు హరిబాబు, మా భార్య పేరు నీతు. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప 8th క్లాసు, బాబు 6th, 4th సారీ. అది చెప్పాను కదా, టెన్షన్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. అంటే మా మిస్సెస్ మేము నాగర్కర్లో ఒక చిట్ ఫండ్ పెట్టాము, అందులో ఎండీగా చేస్తుంది. ఆర్ఎస్ఎల్ చిట్ ఫండ్ అని ప్రైవేట్ లిమిటెడ్. నేను శిశు నుంచి 10th వరకు శ్రీవాణి విద్యాలయంలో చదివాను. వాస్తవానికి అయితే మొత్తం మాది చిన్నతనం అంతా శ్రీవాణి స్కూల్. ఎలా అంటే మాకు ఇంటి దగ్గరనే ఉంటుండే, బాగా ఆడుతూ పాడుతూ చదివాము. అయితే నేను ఒకసారి చిన్నప్పుడు అప్పుడు టీచర్లు మాకు ఇంటికి వచ్చి పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అని ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు లేవు అవన్నీ, కానీ మేము చదివేటప్పుడు మాత్రం ఉండే. అప్పుడు చంద్రకళ టీచర్ ఒకసారి మా ఇంటికి వచ్చింది. అంటే రెగ్యులర్గా టీచర్ వాళ్ళు ఇంటికి కూడా వస్తుంటే ఇట్లా ఎంక్వైరీ కూడా వచ్చేసేవాళ్ళు. అదే టైంలో నేను పతంగి ఎగిరేసుకుంటూ ఉన్నా. అది టీచర్ చూసింది, కానీ నాకు పడతాయి అనుకున్నాను. కానీ టీచర్ ఆడుకోవచ్చు, అట్లా చదువుకోవాలని అలా చెప్పింది. అమ్మ వాళ్ళతో కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నన్ను వదిలేసిందేమో అనుకున్నాను. అప్పుడైతే టీచర్ చాలా స్ట్రిక్ట్ ఉండే. ఇక సత్యం సారు, గీత టీచర్ వాళ్ళైతే మాకు యాక్చువల్లీ మా పేరెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చిన్నప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నది. కానీ వాళ్ళు మాకు అమ్మ నాన్నలాగానే చూసుకునేవాళ్ళు స్కూల్లో. గీత టీచర్ కానీ మనకు సత్యం సార్ కానీ బాగా చూసుకునేవాళ్ళు. బాగా చదువుతో పాటు మాకు ఫ్రెండ్లీగా ఉండడం, మేము బాక్స్ తెచ్చుకున్నప్పుడు సార్ వాళ్ళు మాకు చూసుకోవడం, అట్లా మమ్మల్ని బాగా చూసుకున్నారు. నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం స్కూల్కి రాలేకపోయేవాడిని. యాక్చువల్లీ నేను 10th కూడా శ్రీనివాసాచార్య సార్ మా ఇంటికి వచ్చి డైరెక్ట్ కూర్చున్నాడు మా అమ్మ వాళ్ళ ముందర. ఇప్పటి వరకు మీరు బాబును ఎలా చేశారో తెలీదు, ఇది 10th, వాడు స్కూల్కి రాకపోతే వాడు పై చదువులకు వెళ్ళడం కష్టము, కంపల్సరీ వాడిని స్కూల్కి పంపించాలి, మీరు అలా చేయకండి అని మా అమ్మను నాన్నను కూర్చోబెట్టి, సార్ నేను ఇప్పటికీ గుర్తుపెడుతున్నాను సార్, అది మా అమ్మను నాన్నను కూర్చోబెట్టి సార్ చాలాసేపు మాట్లాడి నాకు స్కూల్కు మళ్ళీ నేను అంటే వస్తుంటే కానీ ఏదో ఎగ్జామ్స్కో ఎప్పుడో వచ్చేవాడిని, అలా వచ్చిపోతుండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కానీ సారు ఇంటికి వచ్చి మరీ చెప్పి నాకు తీసుకొచ్చి స్కూల్కి మళ్ళీ చేసి నన్ను ఈ మొదటికి తీసుకురావడము, నేను సార్ని ఎప్పటికీ నేను మర్చిపోను. ఇక బ్యాచ్ మనం చదువుకుంటూ వచ్చేస్తే సారు తెలుగు చెప్పేవారు మాకు. నేను ఇప్పటికీ మా ఇంట్లో కూడా అంటే నేను అప్పుడు చదువులో కొంచెం వీక్గా ఉండేవాడిని, కొంచెం కాదు చాలా. బట్ ఇప్పటికీ మా ఇంట్లో నేను తెలుగులో కొన్ని ఏమంటారు సమోసా తిన చేస్తే మేము అవి ఇంట్లో సమోసాలు చేసినప్పుడు మేము వ్యాకరణాన్ని తీసుకొస్తుంటాం అందులో. అది ఇప్పటికీ నేను చెప్తూ ఉంటాను. మా మిస్సెస్ వాళ్ళు కూడా అంటే మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి నీకు ఎలా గుర్తుంటుందంటే, అప్పట్లో మా సార్ బాగా వచ్చేవాళ్ళు లేని మమ్మల్ని, అవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నాము. దాన్ని మేము సమోసాలాగా అనేవాళ్ళు. అయితే ఇప్పటికీ చెప్తుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సార్ కూడా మాకు ఏమంటారు సండే క్లాసులు అంటే చాలాసార్లు ఉండేది ఎక్కువగా. మాకు బాగా చెప్పేవాడు, పిలిచేవాడు, మేము కూడా అలాగే వచ్చేవాళ్ళము చదువుకునే వాళ్ళము. తర్వాత హిందీ సార్ రామచంద్ర సార్ లేరు, బాధాకరం విషయమే. కానీ ఆ సార్ కూడా మొత్తం నేను ఫ్రెండ్లీగా ఉండేవాడు. క్లాస్లో పాటలు పాడిపించేవాడు, డ్యాన్స్ చేయించేవాడు, చాలా ఫ్రెండ్లీగా. క్లాస్ రూమ్లో లేదు మంచిగా, కానీ కొట్టేవాడు కూడా, భయంకరంగా కొట్టేవాడు సార్ కూడా. ఒకసారి కొడితే మొత్తం వాతలు వచ్చాయి, అలా కొట్టేవాడు. కానీ ఫ్రెండ్లీగా ఉండేవాడు. అవన్నీ మర్చిపోయి బాగా ఇప్పటికీ మేము హిందీ నేను మాట్లాడుతూ ఉంటాను సార్ చెప్పడం వల్ల. సార్ మాకు ఒక మాట చెప్పేవాడు, నీకు తెలుగు వస్తే మహారాష్ట్రంలోనే ఉంటావు, హిందీ వస్తే ఇండియా మొత్తం తిరగగలవు, ఇంగ్లీష్ వస్తే దేశం కూడా పోగలవు అని మాకు చదువుకునేటప్పుడు సార్ చెప్పేవాడు. అట్లా హిందీ కొంచెం మనం దేశంలో లేడబోతాంలే కానీ ఈ దేశంలో తిరగవచ్చు అని హిందీ కొంచెం బాగానే నేర్చుకున్నాం. ఇప్పటికీ హిందీ మాట్లాడగలుగుతున్నామంటే అది సార్ మాకు ఇచ్చిన గిఫ్ట్ అది. తర్వాత ఇంగ్లీష్ సార్ రఘురామ్ సార్, నేను రఘురామ్ రెడ్డి సార్. నేను బాగా తమిళ తిన్నానంటే రఘురామ్ రెడ్డి సార్. వాస్తవానికి అయితే నేను పోయేదే ఎప్పుడో స్కూల్కి అప్పుడప్పుడు పోయేవాడిని. నేను స్కూల్కి సరిగ్గా పోయేవాడిని కాదు, ఇంకా చదవగా మనం ఇక ఎక్కడ అన్ని డబ్బులే. సారు
అందరికి ఒక గడ్డతో కొట్టేవాడు కదా. మరి మా అందరినీ నన్నుకనే కాదు, మా బ్యాచ్లో అందరినీ కూడా అప్పుడు నీలగిరి చెట్టు ఉండే మాకు వెనకాల 4-5 బరుగులు తెంచుకొని వచ్చి ఒక్కొక్కరు ఇంట్లో వేసేవాడు. అది ఏ పక్కన నొప్పి వస్తుందో తెలియదు, కానీ ఒక్కరు క్విక్ అనేవాళ్ళు కాదు. ఎందుకంటే సార్ అంటే అంత భయం. సార్ కూడా ఉండడం హైట్, మంచి పర్సనాలిటీ, ఫిజిక్. సార్ అలా ఉండేవాడు. ఇప్పుడు తగ్గిందా? ఇప్పటికీ అలాగే ఉంటుంది సార్, అదే లేదు. కానీ బాగా వాయించేవాడు సార్. కానీ వాస్తవానికి అయితే సార్ ఇంగ్లీష్ కొంచెం ఉన్నామంటే నేను ఉన్నామంటే మీ వల్లే సార్. థ్యాంక్ యూ సారు. బాగా గ్రామర్ కూడా చెప్పేవాడు. నేను ఎగ్జామ్స్కి పోయినప్పుడు కూడా, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చాలా తెలుసుకున్నాను సార్ మిమ్మల్ని. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ కొంచెం మ్యాండేటరీ దానికి ఉంటేనే దాంట్లోకి మనం వెళ్ళగలుగుతాం. ఎంత సబ్జెక్ట్ ఉన్నా వేస్ట్, అది మెయిన్ కాబట్టి మేము దాన్ని బాగా తెలుసుకునేవాడిని. మా ఫ్రెండ్స్తో కూడా నేను షేర్ చేసుకునేవాడిని. ఆ విధంగా ఇంగ్లీష్ వెళ్ళిపోయాము. ఇక మ్యాథ్స్కి వచ్చేస్తే ఎక్కువసేపు మాట్లాడకూడదు, అందుకే కొద్దిగా చెప్పేసుకుంటున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పలేను, టైం కూడా లేదు, మన వల్ల అందరికి కావాలి. గోవర్ధన్ రావు సార్. సార్ మ్యాథ్స్లో ఇప్పటికీ మా వాళ్ళు షాక్ అవుతుంటారు. మ్యాథ్స్ నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అంటే కారణం గోవర్ధన్ రావు సారే. ఎట్లా అంటే నాకు ట్రిగ్నోమెట్రీ కూడా సారు మనకు టేబుల్ వేసి చెప్పాడు ఒకసారి. నేను 8th 9th పోయిందే తక్కువ, ఇక 10th మనకు అది లేకపోతే రాదు. కానీ సార్ కూర్చోబెట్టి మంచిగా చెప్పాడు. ఇప్పటికీ నాకు మైండ్లో అది ఉంది సార్. ఇప్పటికీ నాకు మ్యాథ్స్ తీరు అది అలాగే ఉంది కాబట్టి మ్యాథ్స్ ఇప్పటికీ నేను చాలా ఫాస్ట్గా నేను చేసుకుంటుంటాను బ్యాంకులో, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ సార్ ఇంకొక మాట చెప్పాడు, నేను మా ఇంట్లో కూడా చెప్తుంటాను. మనం పేపర్కి ఎక్కాలంటే 2 విషయాలు ఎక్కుతాం. ఒకటి మంచి పని చేసినా ఎక్కుతాము, చెడ్డ పని చేసినా ఎక్కుతాం. కానీ తొందరగా పేపర్లో ఎక్కాలంటే చెడ్డ పని చేసినా ఎక్కుతామని చెప్పాడు సార్. కాబట్టి అట్లానే ఆ విధంగా వెళ్ళకండి, మీరు లైఫ్లో స్టాండ్ అవ్వండి. మీరు లైఫ్లో స్టాండ్ అయితే మీ గురించి 10 మంది చెప్పుకుంటారని చెప్పేవాడు. నేను కొద్దిగా కొన్ని రోజులు స్కూల్లో టీచర్గా చేశాను. అప్పుడు కూడా నేను మన టీచర్లందరి గురించి కూడా పిల్లలకు చెప్పేవాడిని. బ్యాంకులో జాబ్ రాకముందు కొంచెం టీచింగ్ చేశాను, అప్పుడు నేను చెప్పుకునేవాడిని. ఆ విధంగా అందరినీ జ్ఞాపకం పెట్టుకున్నాను. తర్వాత సోషల్ సైన్స్ సార్ సుకుమార్ రెడ్డి సార్. ఫిజిక్స్ సారు, ఫిజిక్స్ నేను సరిగా పోలే 8th 9th ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అదే. కానీ ఇంకా సార్ మంచిగా, ఎందుకన్నా కానీ మన ముందే మైండ్ బాగుండదు, అలాంటి మైండ్ను ఇంత కూర్చోబెట్టినాడంటే సార్. ఎందుకంటే ఇప్పటికీ మా వాళ్ళు ఫిజిక్స్లో నేను మాట్లాడుతూ ఉంటాను. అంటే ఇప్పటికీ నాకు కొన్ని డౌట్స్ అడుగుతుంటే కూడా నేను చెప్తూ ఉంటాను మా పిల్లలకి. అయితే సార్ చెప్పినవి అవి బాగా ఉండడం వల్ల నేను చెప్పాము. 9th క్లాస్లో సార్ వాళ్ళు కూడా మాతో మంచి క్లోజ్గా ఉన్నారు. రఘురామ్ సార్, సుకుమార్ రెడ్డి సార్ మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చదివిస్తూ స్టోరీలు చెప్తూ మాకు అంటే స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మమ్మల్ని నవ్వించాలన్నప్పుడు నవ్విస్తూ మమ్మల్ని బోర్ కొట్టేయకుండా కొంచెం మాకు మంచిగా చదువు చెప్పాడు. సోషల్ సార్ కూడా మాకు బాగా చెప్పాడు. సార్ చాలా స్మూత్గా చెప్పేవాడు, ఎప్పుడు కొట్టేవాడు కాదు. చాలా సైలెంట్గా నీట్గా అన్ని విధాలుగా మాకు చెప్తూ మేము ఇలా ఎదగాలి అనేది చెప్తూ ఉండేవాడు సార్. సబ్జెక్ట్స్ కూడా బాగా చెప్పారు సార్. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాస్తవాన్ని చెప్పాలంటే శ్రీవాణి విద్యానిలయం నేను కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నేను మా బాబుని స్కూల్లో కొట్టమన్నా కూడా కొట్టలేరు పిల్లలు. నేను డైరెక్ట్ చెప్పాను ప్రిన్సిపాల్కి, మీ క్లాస్లో ఎవరైనా కొట్టాలంటే మీ టీచర్ చెప్పండి, ముందు నా కొడుకునే కొట్టండి. కొడితే అవతల భయపడతారు, వేరే వాళ్ళు కొట్టనిస్తలేరు కదా అని చెప్తే కూడా మా బాబుని కొడితే కూడా పేరెంట్స్ పోయి గొడవ పెట్టుకున్నారంట. మీ బాబుని కదా కొట్టింది కాదు కదా పక్క బాబుని కొడితే కూడా వీళ్ళ బాబు భయపడ్డాడంట. మరి అదేంటో నాకు అర్థం కాలే. నేను చెప్పాను మా వాళ్ళకి, మా సార్ వాళ్ళు ఒక్క బరువు కాదు 4-5 బరువులతో మాకు ఈపులా వాయిస్తే అది దేవుడు ఎరుగు అనుకున్నాం. మేము కొట్టనికి ఏమైతే చదువు ముఖ్యము, లేకపోతే పైకి ఎదగలేరు అని చెప్పామని. సార్ ఈ విధంగా మేము అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. 30 years తర్వాత షేర్ చేసుకుంటున్నాము. ఇంకా ఉంది కానీ ఇంకా ఇప్పుడు టైం లేదు మనకి. ఇంకొకటి సార్, మేము టూర్కి వెళ్ళాం సార్. ఆ టూరు మేము ఎప్పటికీ మర్చిపోతాం సార్. ఎంతమంది ఫ్రెండ్స్ చెప్పుకున్నాను ఆ టూర్ గురించి. ఎందుకంటే మా బస్సు ఆగింది అంటే పక్కన వైన్ షాప్ ఉంటుంది. సారు భోజనం తెచ్చామన్నారు కానీ మాకు వైన్ షాప్ ఉంటుండే, డ్రైవర్ ఫుల్లో ఉంటుండే. నిజంగా ఎవరో క్లీనర్ అన్నకు మేము నమస్కారం చెప్పుకుంటాం ఎప్పటికైనా కూడా. ఆ అన్నున్నందుకే మేము ఇప్పుడు లైఫ్ ఇక్కడ ఉన్నామని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆయన బాగా మమ్మల్ని తీసుకొని వచ్చిండు. ఎంత బాగా తీసుకొచ్చిండంటే మనడు ఫుల్ లోడ్లో ఉంటుండే. ఇక బస్సు తీసుకుపోయి పడతాడు. ఎన్ని దాదాపు 10-12 యాక్సిడెంట్లు అయినాయి. మా బస్సుకి 10-12 యాక్సిడెంట్ అయ్యి వచ్చినాం మన వాడికి. కానీ అప్పుడు యాక్సిడెంట్ అయిన రోజు ఇంకొకటి మేము గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, యాక్సిడెంట్ అయ్యి అందరికి దెబ్బలు తాగి రక్తాలు వచ్చి అందరు పడుకొని కింద ఉన్నారు. అందరూ కూడా లేడీస్ ఉన్నారు. బస్సు ఎక్కమంటే ఎక్కువ మంది కూర్చున్నారు.
ఎక్కువ అంటే మేము ఈ బస్సు ఎక్క కావాలంటే ఇంక పైసలు ఇస్తాం, నార్మల్ నుంచి ఇంకో బస్సు అయిపోయింది, అరకు ఇంకో బస్సు ఏడు వస్తుంది సార్ అంటే ఆ టైంలో తెలియదు మనకి. ఇంకో బస్సు అయితేనే ఎక్కుతాం, ఈ బస్సు అయితే ఎక్కువనే వాళ్ళు కాదు. సార్ వాళ్ళు ఎంతో బతలాడినరు చేసినారు, ఎవ్వరు లేదు. లాస్ట్కి ఒక లారీ ఆపుతున్నారు, లారీలో కిందికి దిగుదాం తర్వాత బస్సు పోదామని గోవర్ధన్ సార్ వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఉండి లారీ క్లీనర్ ఒక మాట అన్నాడు, ఏం సార్ ఈడీలో మీరు సీనరీ చూస్తున్నారు, మొన్న ఒక చిరుతగండి వచ్చి ఒక నేర్చుకోపోయింది అన్నారు. అర్థం ఆ మాట అని మేము ఇలా తిరిగి ఎక్కువ మంది ఆడవాళ్ళంతా బస్సులో ఉన్నాం, మొత్తం బస్సు ఎక్కేసినారు. తర్వాత మేము నవ్వుకుంటూ ఎస్ఎస్సీ బ్యాచ్ కదా కొంచెం అనుకుంటూ పైకి ఎక్కాము. కానీ అంతకు ముందే యుగేందర్ రెడ్డి ఇంకో ఇద్దరు కొట్లాడుకున్నారు ఆ ముందు సీట్లో కూర్చుంటామని. డ్రైవర్ పక్క సీట్ నాకంటే కొట్లాడుకున్నారు. అప్పుడు బాబు యుగేందర్ గారు యాక్సిడెంట్ అయ్యి డోర్ దానికి తగిలి మళ్ళీ వచ్చి 2 సార్లు తగిలిందంట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మన రఘురామ్ రెడ్డి సారు మంచి హైట్ పర్సనాలిటీ ఉంటాడు సారు పై నుంచి కిందికి వస్తుంటేనే సారు చూస్తేనే సార్ కడుపులో కొంచెం తీవినట్టు అయిందంట. నాకే తీవినట్టు అయిందిరా, మీ పరిస్థితి ఏంటి, సెటర్లు బంద్ చేయండి అన్ని సెటర్లు బంద్ చేయించారు. అన్ని బస్సుకు సెటర్లు బంద్ చేసినా ఏం కనబడుతుంది, తిన్నాం హాయిగా పండుకున్నాం మేము. అది యాక్సిడెంట్ అయిపోయింది. యువతన గారు భయపడి ముందు కూర్చోంటే ముందు కూర్చోలే. కానీ ఆ రోజు ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ అందరూ భోజనం చేయమంటున్నారు, ఎవరు తినమన్నా తింటలేరు. పాపం గోవర్ధన్ సరే ఏమనుకున్నారు, మరి ఉప్మా చేసిండ సార్ ఓన్ చేతులతో. సార్ నిజంగా ఆ రోజు ఉప్మా చాలా సూపర్ ఉంది సార్, ఎప్పటికీ మా ఇంట్లో ఉప్మా చేసినా మేము మిమ్మల్ని తెలుసుకుంటాము. సార్ నూనె ఎక్కువ వేసి ఉప్మా చేసినాడు, సూపర్ చేసినాడు. ఇంకొకటి ఏమైందంటే ఆ రోజు అందరు తింటలేరు, నాకు అంజద్ ఇంకో ఇద్దరికి ఏమో కదా ఆకలి అయితే 2 సార్లు ప్లేట్ కట్టుకొని మళ్ళీ పెట్టుకున్నాం. కొంచెమే పెట్టారు మాకు. మళ్ళీ ఆకలి మళ్ళీ 2 సార్లు పెట్టుకుంటే మళ్ళీ బయట తీసుకుపోయి మళ్ళీ హోటల్లో తినిపించింది సార్, మాకు చాలా సంతోషం. కానీ చారీ సార్ ఆ రోజు బస్సులో డ్యాన్స్ చేయడం ఇప్పటికీ మర్చిపోను సార్. ఎందుకంటే చారీ సార్ను ఒక యాంగిల్లో చూస్తాం మేము, దెబ్బలు కొట్టి స్ట్రిక్ట్గా ఉండే సార్నే చూస్తాం. ఎప్పుడు సార్ అట్లా డ్యాన్స్ చేసి మమ్మల్ని ఏపించేది ఎప్పుడు మేము చూడలేదు. అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇక ఆ బస్సును అలా ముగించుకొని మేము వచ్చేసాం. ఇప్పుడు అయితే అందరం హ్యాపీగా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా. ఏకలవ్యులమ్మై మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మై మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఓనమాలు 1-2 ఓపికతో చెప్పిన, ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన. అక్షర పదములను కలిపి పాఠం బోధించిన, లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన. తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన, కరిగిపోని సంపదగా చదువులనందించిన. సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన, సమాజంలో మానవతా విలువలనే పెంచిన. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య
విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు, గౌరవించే గుణములని నీకు అందించినారు. ఉన్నత పదవులకే ఊతం మీరైనారు, ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు. తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు. సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మరూపులు. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా, ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
పుస్తకాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శీల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి మగలము సాకిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. స్నేహం నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి ధరలో కనుమరుగవుతాయంట, మనసుల కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. చేసింది ఒక్కరోజు చాలు, 7 జన్మలంతంటి ధైర్యంటూ రాయబోయి మనలో ఎవరు దాపరికాలే లేవుగా
ఎన్నడూ ఆ మధుమాసం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. నువ్వు నేను ఊయలుగలే ఒక్క తల్లి ఒడిలో, అనుకోకుండా కలిసాము చిన్ననాడు బడిలో. నీకు నాకు లేదు ఏ రక్త సంబంధం, కులము మతము చూపనిది గొప్ప అనుబంధం. స్నేహమంటేనే ఆనందం, స్నేహితుడు ఉంటేనేమో అందం. అరే ఒరే అని పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము. అరే ఒరే అని పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము. ఆకి ఎంగిలికి ఆనవాళ్లము, చీకటిలో వెలిగే మెనుగురులం. ఆకలి మరిసిన ఆట కోయిలై ఆడి పాడినోళ్ళం. తిట్టుకుంటము కొట్టుకుంటము, భుజం పైన చేసుకుంటము. అన్నదమ్ముల ప్రేమ కంటే అపురూపంగా ఉంటా. నీది నాది అంటూ లేనే లేదే భేదం, తనువులు వేరైన గాని ఒకటే రామనవాదం. త్యాగమంటేనే దోస్తాని, విడిచుండలేమురా నేస్తాని. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము. అమ్మ నాన్నలకు చెప్పలేనివి, ఆలు పిల్లలతో చెప్పుకోనివి, కష్ట సుఖాలను ఇష్టంగా కలబోసుకుంటామురా. వయసు మళ్ళిన వీడని బంధం, పాడిపోని మల్లెల మకరందం. తీపి గుర్తులను మనసు నిండనే మరేసుకుంటామురా. రేపటి భవితవ్యం మనదని రేయి పగలు కలగంటాము. ఊపిరి సెలవంటూ వెళ్ళిన ఊహలల్లో కలిసుంటాము. జరిగిపోనిది చలిమి వెల కట్టలేదు రాజే కలిమి. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము, స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భువిలో అద్భుతము.
సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్. అరే రే అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే, రోజు నీ నామస్మరణే, నీ వల్లనే, రోజు నీ నామస్మరణే, నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, నీ గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా, వరమా హాయ్ రామా, అరే రే అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే,